ఈ దేశం భవిష్యత్తు ఎలా ఉంటది ఈ సంవత్సరం? ఈ రాష్ట్రం భవిష్యత్తు ఎలా ఉంటది? నేను చెప్పాను గదండీ! హ్మ్. ప్రజలు కొంత భయాందోళనకు గురవుతారు. ఓకే. కొంత రెవల్యూషనరీ థాట్స్ పెరుగుతాయి పబ్లిక్‌కి. హ్మ్. కొంత వ్యతిరేకత అయితే ఏ ప్రభుత్వం వారైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తది. ఓకే. సో, కాబట్టి ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోకండి. ఓకే. బాగా ఏదో అద్భుతాలు చేసి డెవలప్‌మెంట్ చేసేస్తాం. ఓవర్‌నైట్‌లో మన రాష్ట్రాన్నో, దేశాన్నో మార్చే అవకాశం అయితే ఈ సంవత్సరం లేదు. ఓకే. సో, కాబట్టి డెవలప్‌మెంట్ కంటే ఎక్కువ ఈ సంవత్సరం వ్యతిరేకమైనటువంటి విధానాలు లేకుండా జాగ్రత్త పడితే మాత్రం మంచిదండి. రైట్. అందరూ ఎదురు చూస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్. హ్మ్. రియల్ ఎస్టేట్ భూస్థాపితం అయిపోయిన పరిస్థితి రాష్ట్రంలో. దాని పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ ఈ సంవత్సరం? ఈ ఆగస్టు, సెప్టెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ కొంత కుదుట పడతది. అవునా? హ్మ్. ఓహ్! శుభం. కొంత కుదుట పడతది. ఓకే. అందరూ ఎదురు చూస్తున్నారు ఈ మాట కోసం. కుదుట పడతది. ఓకే. అంటే ఇప్పుడు శని, రాహులు కూడా ఇప్పుడు కలిసి ఉన్నారండి ఇప్పుడు ప్రెజెంట్. అవును. మే 2nd వీక్ వరకు కూడా అలాగే ఉంటారు. ఆ! ఓకేనా? ఓకే. సో, తర్వాత కుంభంలోకొస్తాడు రాహు. హుహు. ఓకేనా? కుంభంలోకొచ్చిన తర్వాత అప్రాక్సిమేట్‌లో 1 ½ 2 మంత్స్ పడతది తనక్కడ సెటిల్ అవ్వడానికి. అచ్చా! సో, మీరు గనుక గమనిస్తే ఆగస్టు నుంచి కొంచెం రియల్ ఎస్టేట్ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. అచ్చా! ఆగస్టు నుంచి పుంజుకుంటుంది. పుంజుకుంటాం. సో, థాంక్ యూ గురుగారు. అంటే చాలా అద్భుతమైన విషయం ఏంటంటే గత కొంతకాలంగా మన ఛానెల్‌లో మన ఇంటర్వ్యూస్ వల్ల కాలర్స్ మీరు మాట్లాడుతున్నారు వాళ్ళతో. వాళ్ళు చాలా చాలా సంతృప్తిగా ఉన్నారు కాలర్స్ కూడా. అంటే మీరు ఏం చెప్పినా గూడా అంటే మిగతా జ్యోతిష్యులకు మీకున్న యూఎస్‌పీ అంటే యూనిక్‌నెస్ ఏంటంటే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు ఏ డీటెయిల్ ఇవ్వక్కర్లా. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తే మీరు మీ రోమాలు గూడా చెప్పేస్తున్నారు మీరు. రోమాలకు సంబంధించిన విషయాలు గూడా చెప్తున్నారు. ఆ విషయంలో అద్భుతమైన రెస్పాన్స్ మన ప్రేక్షకుల నుంచి. అయితే గురూజీ అంటే ఈ పరిహారాలు ఇవన్నీ చేస్తున్నారు, చెప్తున్నారు గదా! ఏంటి అంటే వీటి వల్ల నిజంగా జనాలకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమన్నా మంచి జరుగుతుందా? మంచి విషయమండి. ఇప్పుడు ఏదైనా గానియండి, ఈ శాస్త్రం ఎవరు కనిపెట్టారు? ఎవరు రచించారు? మన పూర్వీకులు, పూర్వీకులు. పెద్దవారు, ఋషులు అవును. చేశారు కదా! అవును. ఇప్పుడు మనకు నచ్చిన విషయాన్ని తీసుకొని, నచ్చని విషయాన్ని ఇది వద్దండి, ఇది ఫేక్ అండి, ఇది అబద్ధం అండి అని ఎలా అంటాం? అవును. ఇప్పుడు పూర్వము పాకశాస్త్రం అనేది ఉంది. అవును. ఎలా ఉండాలి? ఏ పదార్థాలు తినాలో వారు చెప్పారు. అవును. దాన్ని ఆచరిస్తూ వస్తున్నాం కదా! అంతే కదా! జీవన విధానాన్ని పాటిస్తున్నాం కదా! అవును. ఎవరెవరికి వివాహాలు చేయాలి? ఎట్లా చేయాలి? మంచి, చెడు, వావి, వరస ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? పెద్దలే. అవి పెద్దలు పూర్వీకులే చెప్పారు కదా! అవును. అవి వింటున్నాం కదా! వైద్య శాస్త్రం ఉందండి. ఆ వైద్య శాస్త్రాన్ని కూడా వింటూ ఉన్నాం కదా మనం. అవును. అది ఆచరిస్తూనే ఉన్నాం కదా! ఇప్పుడు బ్రహ్మాండంగా. చిన్న చిన్న చిట్కాలు మన ఇంట్లో చేసుకుంటుంటాం కదా! అవును. ఇప్పుడు జలుబొచ్చింది కషాయం తాగమని అంటున్నారు. అవును. బాగా దగ్గులేసింది. దాని కరక్కాయ కషాయం తాగమని చెప్తున్నారు. అవును. ఇలా ప్రతిదానికి ఇంట్లో మనం సూత్రాలు పాటిస్తున్నాం కదా! మరి బ్రహ్మాండం. వాళ్ళు చెప్పిందే కదండీ ఈ జ్యోతిష్యం, వాస్తు కూడా. హ్మ్. అయితే వాస్తవంగా ఏందంటే చాలా కొన్ని లక్షల కోట్ల ఆహ్, శ్లోకాలతోటి జ్యోతిష్యం ఉందండి. సో, ఇప్పుడు మనం వాడే జ్యోతిష్యం వాస్తవంగా ఓ 90% అంతరించిపోయింది. ఓకే. లేదసలు ఇప్పుడు అంత జ్యోతిష్యం లేదు. ఆ! ఆ మిగిలిన 10ని పట్టుకొని హ్మ్, ఇప్పుడున్న కాలక్రమేణా కొంత రిసర్చ్ చేస్తూ కొంత చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాం. హ్మ్. నేనేం చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి. ప్రేక్షకులకి నా నుంచి ఒక విన్నపం ఏంటంటే, నా 27 సంవత్సరాల జ్యోతిష అనుభవంతో చెప్తున్నాను. అతి విశ్వాసం వద్దండి. ఓకే. నేను పొద్దున్న లేస్తే నేను గురువుగారిని అడిగే చేస్తా ఆ! ప్రతీదీ. ఆ! నేను ఫ్రిడ్జ్ కొంటే కలర్ అడుగుతా. అవును. చీపురు కట్ట ఇవాళ కొనాలనా? ఇలా పిచ్చి పిచ్చిగా గాకుండా అవును. అవిశ్వాసం వద్దు, అతి విశ్వాసం వద్దు. సూపర్. నేను ఆ! ఎట్లయితే అట్లయితది. రాసిన ప్రకారమే జరుగుతది. దాంట్లో అయ్యగారు చెప్తే మారుతది అని గూడా అనకండి. రైట్. చూసుకోండి, చెక్ చేసుకోండి, ఒక జ్యోతిష్యుడిని సంప్రదించండి. మార్చుకోండి. మీరొక ఫ్యామిలీ ఆస్ట్రాలజర్‌ని మెయింటైన్ చేయండి. మెయింటైన్ తను చేయాలి. చెప్పేది వినండి. మీకు అర్థమవుతది. అతను జెన్యూనా లేదా అర్థమైతది. ఇప్పుడు ఈ నెల రోజులలో సుమారుగా ఒక 110, 120 కాల్స్ తీసుకున్నా నేను. బ్రహ్మాండంగా. ఈ 120 కాల్స్ తీసుకున్నప్పుడు నేనేం చెప్పాను? మీరు నాకేం చెప్పకండి. ఎందుకంటే నేను చెప్పేది మీరెలా నమ్ముతారు? అవును. సుమన్ శర్మని మీరెందుకు నమ్మాలండి? కరెక్ట్. కరెక్ట్. సో, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నేనే మీ జాతకానికి సంబంధించిన అన్ని విషయాలు చెప్తాను. అవును. మ్యాచ్ అయితే నన్ను నమ్మండి. మ్యాచ్ అవ్వకపోతే చెప్పించుకోకండి అని అంటున్నాను కదా! కరెక్ట్. కరెక్ట్. అవునా నిజం. కాదా? సో, అలా ఫస్ట్ అప్పుడు టైమ్ నేను ఏమైతది? నమ్మాను జ్యోతిష్యాన్ని. ఇది సైన్స్ అనే విషయం నమ్మా నేను మీరు చెప్పిన నేను అదే తర్వాత. చెప్తున్నాను. అవును. నేనేమంటున్నానంటే, నేను ఈ ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా ఒకవేళ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ నేనివ్వనండి. అవును. అవును. సొల్యూషన్ నేనివ్వను. మేమే చేసుకోవాలి నేనేదో కదా! పరిహారం చెప్తాను. అవును. నేను ఈ పూజ చేయండి, ఆ పూజ చేసుకోండి, కొంత తగ్గుముఖం పడతాయండి అని అంటాను. బట్ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ నేనివ్వనండి. ఈ ప్రాబ్లమ్ ఇలా ఉంటదని నేను మీకు ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు నీకొక నాలెడ్జ్ ఉంటది గదా! అవును. నువ్వు తెలివితేటలు ఉంటాయి గదా నీకు. నీ ప్రాబ్లమ్ నువ్వెలా సాల్వ్ చేసుకోవాలి దాని అడుగులేసుకుంటావు గదా! అవును. అదే జ్యోతిష్యం అండి. గైడ్ చేస్తదిది. అమాంతంగా తలరాతలు మారిపోతాయి. వీడిప్పుడు చచ్చిపోతాడు, వాడు అప్పుడు చచ్చిపోతాడు.
వీనికి ఇది జరిగిపోతుంది బ్లైండ్గా ఇలా ఉండదండి. అలా ఎట్లా పడితే అలా చెప్తే కూడా కొంచెం అపహాస్యం అవుతుంది వాస్తవం. కరెక్ట్. వృత్తి అపహాస్యం అవుతుంది. మా చెప్పే వాళ్ళని కూడా జోకర్ కింద చూస్తారు. సో అట్లా కాదండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఆ జ్యోతిష్ సంప్రదించండి, తను చెప్పిన విషయాలు మీకు మ్యాచ్ అయినా చెక్ చేసుకోండి. మ్యాచ్ అయింది అనుకోండి, వినండి, మీ బలం తెలుసుకోండి, మీ బలహీనతలు తెలుసుకోండి, మీరు ఏ రూట్లో వెళ్తే సక్సెస్ అవుతారో తెలుసుకోండి, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయో చూసుకోండి, ఏ హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలుసుకోండి. ఓకే, దాని అనుగుణంగా కేర్ఫుల్గా ఉండండి. తప్పే ఉంది అందులో. ఇంకోటి గురుగారు, చాలా మంది మా ఇంటికి వస్తారా గురుగారు, వాస్తు చూస్తారా, ఇప్పుడు మేము కొత్తగా ఒక ఆఫీస్ ఓపెన్ చేశాను, లాభాల్లో ఉంటుందా ఉండదా, లేదంటే నష్టాల్లో ఉన్నాను, మా ఆఫీస్కి వచ్చి గురుగారు చూస్తారా అని కూడా కొందరు అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? తప్పకుండా వస్తానండి, అట్లా ఏం లేదు. బట్ ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ద వాస్తు ఇస్ అ సబ్జెక్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు లైట్ అండ్ ఎయిర్ అండి. గాలి వెలుతురుకు సంబంధించినటువంటి ఒక శాస్త్రం. ఈడ స్లోప్ ఉన్నదండి, అటు స్లోప్ ఉన్నదండి, ఇటు హైట్ ఉన్నది, ఈ పిచ్చి పిచ్చి వాస్తులో ఉండవు. అలా చెప్పి కూడా పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటాం. అలా ఉండదండి. ఇప్పుడు ఏకంగా సగం కూల్చేస్తారు. అలా ఉండదండి, అలా ఉండదు. బట్ అక్కడ ఉన్న ప్లేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అది చెప్పబడతాయండి వాస్తులో. ఓకేనా, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 4 రూమ్లతో ఒక ఆఫీస్ ఉంది. ఈ 4 రూములలో మెయిన్ మేనేజర్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి, పబ్లిక్ రిలేషన్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఆపరేషన్స్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది కొంచెం దాన్ని బట్టి కూడా మనం జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోవచ్చు. రెండో విషయం, చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే వాస్తు తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్ లో చెప్తూ ఉంటారు. ఇల్లు వాస్తు వేరు, గోడౌన్ వాస్తు వేరు, ఫ్యాక్టరీ వాస్తులు వేరు, అదే విధంగా బిజినెస్ ఆపరేట్ చేసే వాస్తులు వేరు. ఇప్పుడు ఎఫ్సిఐ గోడౌన్ ఉందండి, కోకోకోలా కూల్ డ్రింక్స్ గోడౌన్ ఉందండి. ఓకేనా, ఆ గోడౌన్ లో మీరు తూర్పు బరువు పెట్టకండి, ఉత్తరం బరువు పెట్టద్దు అని అన్నాం అనుకోండి, పెద్ద గోడౌన్ ఉంటుంది. సరుకు ఎడ పెడతామంటారు, ఓన్లీ దక్షిణం దిక్కు ఓన్లీ అది పెడతారా? పెట్టకూడదుగా. ఎట్లా పెడతారు? వాడు 2 సైడ్స్ పెట్టుకుంటాడు, సరుకును కూడా బ్లాక్స్ లో డివైడ్ చేసుకొని పెట్టుకుంటాడు. నువ్వు ఇట్లా ఇంట్లో ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చి నువ్వు ఈశాన్యంలో బరువు పెట్టద్దు, ఈ పిచ్చి పిచ్చిగా ఉండవండి. ఇట్స్ ప్యూర్లీ సైన్స్. దీన్ని పారానార్మల్ వాస్తు అంటారు. గాలి ఎలా వస్తుంది, విండ్ బ్లో ఎంత ఉంది, అక్కడ టెంపరేచర్ ఎంత ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని నువ్వు ఎంత తీసుకుంటే కూడా నీ ఆలోచన విధానం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. నువ్వు ఏ సమయంలో నువ్వు చేసే ప్రొఫెషన్ ని బట్టి నువ్వు కూర్చున్న సీటింగ్ ఒకటి ఉంటది. సో ఇదంతా కూడా సైన్సేనండి, వాస్తవం కూడా సైన్స్. ఒకవేళ హోమ్ విజిట్ పిలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ జ్యోతిష్యాలు ప్లస్ ఇంటి బ్రహ్మాండంగా చెప్తానండి, బ్రహ్మాండంగా చెప్తా. అట్లేం లేదు. ఎవరన్నా హోమ్ విజిట్ అడిగారు అనుకోండి, ఉదాహరణ చాలా మంది అడుగుతున్నారు, నేను ఒక 2 to 3 hours నేను స్పెండ్ చేస్తాను. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని నేను వాళ్ళకి విత్ సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అదే విధంగా జాతక పరమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే కూడా వారితో ఒక 3-4 hours కూర్చొని పర్ఫెక్ట్ గా స్పెండ్ చేసి వారు ఓకే అనేదాకా కూడా నేను అంటే నేను గంట ఇచ్చానండి మీకు టైం, మీరు ఇంత నాకు పే చేయండి అని వెళ్ళిపోను. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే నేను రూపాయి తిన్నా కూడా ఆ రూపాయికి నేను 100% న్యాయం చేయాలని అనుకుంటా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.